ఆయన్ని కొట్టే మొనగాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఇదంటే సినిమా కాబట్టి సరిపోయింది. రియల్ గా టైసన్ ఒక పంచ్ ఇస్తే కొండన్న కోమలోకి వెళ్ళిపోతాడు. నిజంగా మైక్ టైసన్ తో ఫైటింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మైక్ టైసన్ అక్టోబర్ 2, 1980 లాస్ వెగాస్. లారీ హోమ్స్ వర్సెస్ మొహమ్మద్ అలీ బాక్సింగ్ మ్యాచ్. మొహమ్మద్ అలీ ఫ్యాన్స్కే కాదు, మొత్తం బాక్సింగ్ ఫ్యాన్స్కి ఈ మ్యాచ్ ఒక పీడకల. బాక్సింగ్లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా పిలువబడే మొహమ్మద్ అలీని లారీ హోమ్స్ ఓడించాడు. బాక్సింగ్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఈ మ్యాచ్లో లారీ హోమ్స్ జస్ట్ ఓడించలేదు, ఆలీని చిత్తుగా కొట్టాడు. ఏజ్ ఎక్కువైపోయి హెల్త్ డ్యామేజ్ అయిపోయి ఫామ్లో లేని ఆలీ లారీ చేతులు అలా తీవ్రంగా దెబ్బలు తినటం చూసి ఎంతోమంది టీవీలో ఆపేశారు, కోపంతో ఊగిపోయారు. కానీ ఈ మ్యాచ్ని టీవీలో చూస్తున్న 14 సంవత్సరాల ఒక కుర్రాడు మాత్రం ఒకటి డిసైడ్ అయ్యాడు. తన ఆరాధ్య దైవమైన ఆలీని అలా కొట్టిన లారీ హోమ్స్ మీద పగ తీర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ విషయాన్ని మొహమ్మద్ అలీకి ఫోన్ చేసి మరీ చెప్పాడు. కట్ చేస్తే 8 సంవత్సరాల తర్వాత లారీ హోమ్స్ని ఓడించి తన పగ తీర్చుకున్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడి పేరు మైకేల్ జెరార్డ్ టైసన్, ఆల్సో నోన్ యాజ్ ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్. ఒక వ్యక్తి కాంబాట్ స్పోర్ట్స్లో తిరుగులేని సక్సెస్ని చూడాలంటే ఆ వ్యక్తి తనలో ఉన్న మాన్స్టర్ని బయటకు తీయాలి. కానీ మైక్ టైసన్ తనలో ఉన్న మాన్స్టర్ని బయటకు తీయలేదు, తానే ఒక మాన్స్టర్గా మారాడు. మనిషిగా పుట్టి అరవీర భయంకర మృగంలాగా మారి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ బాక్సర్గా పేరు తెచ్చుకున్న ఐరన్ మైక్ లైఫ్ గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మైకేల్ జెరార్డ్ టైసన్ 1966 జూన్ 30న న్యూయార్క్లో పుట్టాడు. మైక్ ఫ్యామిలీ విషయానికి వస్తే మైక్ తల్లి లోర్నా మాయి టైసన్ తాను ఒక ప్రాస్టిట్యూట్. తండ్రి పేరు జిమ్మీ లీ క్రిక్ ప్యాట్రిక్. టైసన్ పుట్టినప్పుడే అతని తండ్రి ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోయాడు. టైసన్కి అన్నయ్య రోడ్ని, అక్క డెన్నిస్ కూడా ఉన్నారు. డెన్నిస్ 24 సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్తో చనిపోయింది. ఫాదర్ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవటం, మదర్ కేర్ సరిగ్గా లేకపోవటం, ప్లస్ మైక్ పెరిగిన నైబర్హుడ్ కూడా రఫ్గా ఉండటంతో మైక్ బాల్యం మొత్తం గందరగోళంగా సాగింది. ఇప్పుడంటే మైక్ భయంకరంగా ఉన్నాడు, కానీ చిన్నప్పుడు మైక్ వేరు. నైబర్హుడ్లో తరచుగా బుల్లింగ్కి గురయ్యేవాడు. బుల్లింగ్ అంటే తనకంటే వయసులో పెద్దవాళ్ళ చేతిలో బెదిరింపులు, తిట్లు పడేవాడు. తన వాయిస్ని, అపీరియన్స్ని చూసి వాళ్ళు వెక్కిరించేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ సెక్షువల్ అసాల్ట్కి కూడా మైక్ టైసన్ గురయ్యాడు. మైక్ తన లైఫ్లో వైలెంట్గా మారటానికి తాను చిన్నప్పుడు జరిగిన బుల్లింగే కారణం. So I don't know. I've been bullied all the time. It had a profound effect on me being bullied. చైల్డ్హుడ్లో టైసన్కి పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ పీజియన్స్ అంటే మైక్కి చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ తన లైఫ్లో పావురాలు చాలా కీ రోల్ ప్లే చేశాయి అని మైక్ చాలాసార్లు చెప్పాడు. It's hard to even explain it. It's just my life. It's just I can't even explain why I have one. సో 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పీజియన్స్కి ఆహారం పెట్టడం తప్ప మైక్ టైసన్కి పెద్దగా హాబీ ఏమీ ఉండేది కాదు. అయితే శాంతికి, మైక్కి ఎంతో ఇష్టమైనవి ఈ పీజియన్స్. శాంతికి చిహ్నంగా ఉండే ఈ పావురాలే మైక్ టైసన్లో ఉన్న మృగం నిద్ర లేవడానికి కారణమయ్యాయి. 11 ఏళ్ల వయసులోనే మైక్ ఫిజికల్గా బాగా స్ట్రాంగ్గా ఉండేవాడు. ఆ టైంలో తన నైబర్హుడ్లోని ఒక అతను తను ప్రాణంగా చూసుకునే పీజియన్స్లో ఒకదాన్ని మెడ విరిచి చంపడంతో అన్ని రోజులు కామ్గా ఉన్న టైసన్ ఒక్కసారి తనలో ఉన్న ఇంకో యాంగిల్ని బయట పెట్టాడు. ఆ పీజియన్ని చంపినవాడు వయసులో తనకంటే పెద్దవాడైనా కానీ మైక్ తనకి ఉన్న స్ట్రెంగ్త్తో వాడిని ఉతికారేశాడు. ఇదే మైక్ లైఫ్లో చేసిన ఫస్ట్ వైలెంట్ యాక్ట్. వయసులో తనకంటే పెద్దవాడిని కొట్టడంతో మైక్కి నైబర్హుడ్లో రెస్పెక్ట్ పెరిగింది. అప్పటి వరకు భయపడుతూ ఉండే మైక్కి తనలో ఉన్న స్ట్రెంగ్త్ ఇంకా పవర్ ఏంటో అర్థం అవ్వటం, ప్లస్ తన స్ట్రెంగ్త్ చూసి అందరూ రెస్పెక్ట్ ఇవ్వడంతో అక్కడ ఉండే లోకల్ గ్యాంగ్స్లో జాయిన్ అయ్యాడు. 13 సంవత్సరాలు వచ్చేసరికి దొంగతనం ఇంకా వైలెన్స్కి సంబంధించిన కేసులలో మైక్ టైసన్ 38 సార్లు అరెస్ట్ అయ్యాడు.
ఒకవేళ మైక్ టైసన్ లైఫ్ ఇలాగే సాగుంటే తాను అదే నైబర్హుడ్లో ఉండుంటే తాను ఒక బ్యాడెస్ట్ క్రిమినల్గా జైల్లో ఉండేవాడు లేదా రైవల్ గ్యాంగ్స్ చేతిలో చనిపోయి ఉండేవాడు. కానీ మైక్ జువెలిన్ డిటెన్షన్ సెంటర్ కౌన్సిలర్ అండ్ ఫార్మర్ బాక్సర్ అయిన బాబీ స్టూవర్ట్ కంట్లో పడ్డాడు. మైక్లో ఉన్న రా స్ట్రెంగ్త్ని, పవర్ని పసిగట్టిన స్టూవర్ట్ మైక్ని బాక్సింగ్ నేర్చుకోమని పుష్ చేశాడు. బయట జనాల్ని కొట్టి జైలుకి వెళ్లే బదులు తనలో ఉన్న కోపాన్నంతా బాక్సింగ్ మీద పెట్టమని మైక్కి సలహా ఇచ్చి కొన్ని నెలల పాటు మైక్కి ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. మైక్కి బాక్సింగ్లో బేసిక్స్ నేర్పించిన తర్వాత స్టూవర్ట్ మైక్ని కస్ డి అమాటోకి పరిచయం చేశాడు. ఇదే మైక్ లైఫ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. కస్ డి అమాటో లెజెండరీ బాక్సింగ్ ట్రైనర్. ఫ్లాయిడ్ ప్యాటర్సన్, జో స్టోరెస్ లాంటి లెజెండరీ బాక్సర్స్ని ట్రైన్ చేశాడు. కానీ ఆ టైంలో కస్ ఏజ్ ఎక్కువైపోవడంతో ఏ బాక్సర్ కూడా కస్ని ట్రైనర్గా అపాయింట్ చేసుకోలేదు. సో కస్ ట్రైన్ చేయడానికి ఒక బాక్సర్ కావాలి. టైసన్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి అతని లైఫ్లో ఫాదర్ ఫిగర్ లేడు, కేర్ లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఫాదర్ ఫిగర్ లేని 14 సంవత్సరాల టైసన్కి 70 సంవత్సరాల కస్ దొరికాడు. మామూలుగా ఆ టైంలో బాక్సర్స్ అంటే 6'2", 6'3" హైట్లో ఉండేవాళ్ళు. హైట్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళ పంచ్ రీచ్ బాగా ఉండేది, ప్లస్ తప్పించుకోవడానికి కూడా ఈజీగా ఉండేది. కానీ మైక్ టైసన్ హైట్ జస్ట్ 5 అడుగుల 10 ఇంచులు మాత్రమే. ఆ టైంలో ఈ హైట్తో బాక్సింగ్ చేయటం కష్టం, ఎందుకంటే మ్యాక్సిమం బాక్సర్స్ అందరూ 6 feet అబోవ్ ఉండేవాళ్ళు. కానీ మైక్ టైసన్ దగ్గర స్పీడ్ ఇంకా స్ట్రెంగ్త్ ఉంది. టీనేజర్ అయినా కానీ అప్పటికే మైక్ బాడీ ఫుల్గా డెవలప్ అయింది. సో మైక్ బాడీకి సరిపోయేలాగా కస్ ఒక బాక్సింగ్ స్టైల్ని డెవలప్ చేశాడు. ఆ స్టైల్ పేరే పికబూ బాక్సింగ్ స్టైల్. చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుని ఫాస్ట్గా కదులుతూ అపోనెంట్ని అటాక్ చేయటమే ఈ స్టైల్లో ఉన్న టెక్నిక్. అండ్ ఈ స్టైల్ని మైక్ టైసన్ మాస్టర్ చేసినట్లు ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదు. అండ్ ఈ టెక్నిక్ని యూజ్ చేస్తూ మైక్ కొట్టే అప్పర్ కట్ నా దృష్టిలో ది మోస్ట్ డేంజరస్ అప్పర్ కట్ ఇన్ బాక్సింగ్ హిస్టరీ. 14 సంవత్సరాల మైక్ని కస్ ట్రైన్ చేస్తున్న టైంలో ఇంకో పక్కన బాక్సింగ్ యూనివర్సిటీలో మొహమ్మద్ అలీకి లారీ హోమ్స్కి బాక్సింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొహమ్మద్ అలీని లారీ హోమ్స్ చిత్తుగా ఓడించాడు. ఈ మ్యాచ్ని మైక్ టైసన్ లైవ్ టెలికాస్ట్ చూశాడు. కస్ ఇంకా అలీ మంచి ఫ్రెండ్స్. సో మ్యాచ్ తర్వాత రోజున కస్ మొహమ్మద్ అలీకి ఫోన్ చేశాడు. అలీ ఓడిపోయిన మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఫోన్ టైసన్కి ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న 14 సంవత్సరాల టైసన్ ఏడుస్తూ తాను పెద్దయ్యాక లారీ హోమ్స్ మీద పగ తీర్చుకుంటాను అని తాను ఆరాధించే మొహమ్మద్ అలీకి మాటిచ్చాడు. ఇంకప్పటి నుంచి మైక్ సివియర్గా ట్రైన్ అయ్యేవాడు. బాక్సింగ్ నేర్చుకోవటం కాదు, బాక్సింగ్ని చదివేవాడు. తనకంటే వయసులో పెద్దవాళ్లతో ఫైట్ చేసి గెలవటమే కాదు, వాళ్ళని నాకౌట్ చేసేవాడు. అమెచ్యూర్ బాక్సర్గా 1981 ఇంకా 82లో జూనియర్ ఒలింపిక్స్లో గెలిచాడు. ఆ తర్వాత మైక్ ప్రొఫెషనల్ బాక్సింగ్లోకి ఎంటర్ అయ్యాడు. 1985 మార్చి 6న తన మొట్టమొదటి ప్రొఫెషనల్ బాక్సింగ్ని హెక్టార్ మెర్సిడీస్ అనే బాక్సర్తో ఆడాడు. మ్యాచ్ స్టార్ట్ అయిన 2 minutes లోపే హెక్టార్ని నాకౌట్ చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత నుంచి మైక్ని ఐరన్ మైక్, కిడ్ డైనమైట్ అంటూ పిలవటం మొదలుపెట్టారు. ఇంకా ఇక్కడి నుంచి మైక్ టైసన్కి తిరుగు లేకుండా పోయింది. తన ప్రొఫెషనల్ కెరియర్ ఫస్ట్ ఇయర్లో మైక్ రికార్డ్ 15-0. అండ్ ఈ 15 మంది అపోనెంట్స్లో ఒక్క అపోనెంట్ మాత్రమే థర్డ్ రౌండ్ వరకు వచ్చాడు. మిగతా వాళ్ళందరూ సెకండ్ రౌండ్లోపే నాకౌట్. మైక్ విన్నింగ్ స్ట్రీక్ మీడియా కంట్లో పడింది. నెక్స్ట్ గ్రేట్ హెవీ వెయిట్ ఛాంపియన్ అంటూ మైక్ని పాపులర్ చేసింది. ఇంకా మైక్ లైఫ్లో వెనక్కి తిరిగి చూసే పని లేదు అనుకుంటున్న టైంలో జీవితం మైక్ టైసన్ని అప్పర్ కట్ కొట్టింది. నవంబర్ 4, 1985 మైక్ లైఫ్లో గాడ్ ఫాదర్ అయిన కస్ డియామాటో చనిపోయాడు. మైక్ టైసన్కి 16 సంవత్సరాల వయసున్నప్పుడు తల్లి క్యాన్సర్తో చనిపోయినప్పటి నుంచి కస్సే మైక్కి లీగల్ గార్డియన్గా ఉంటూ వచ్చాడు. మైక్ టైసన్లో ఉన్న కోపాన్ని, స్ట్రెంగ్త్ని కస్ సరైన దారిలో పాయింట్అవుట్ చేసి మైక్కి సక్సెస్ వచ్చేలా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా మైక్ టైసన్ కస్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఎమోషనల్ అవుతాడు. It's interesting, Mike. You get emotional when you talk about Cus. కస్ మైక్ని సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాడు. అందుకే మైక్కి కస్ అంటే అమితమైన ప్రేమ. కస్ చనిపోవటం మైక్ టైసన్ లైఫ్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించింది. కోర్స్ తన బాక్సింగ్ కెరియర్కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎందుకంటే కస్ అసిస్టెంట్ కెవిన్ రూనే ఇంకా అతని టీం టైసన్ బాక్సింగ్ ఇంకా ట్రైనింగ్ సంగతి చూసుకున్నారు. కానీ ఎమోషనల్గా టైసన్ ఒంటరివాడైపోయాడు. అప్పటి వరకు కస్ గైడెన్స్లో తనలో ఉన్న డీమోన్స్ అన్నిటిని కట్టిపడేసిన టైసన్ కస్ దూరం అవడంతో ఒక్కసారిగా తనలో ఉన్న డీమోన్స్
ఎమోషన్స్ అన్నిటిని బయటకు వదిలాడు. కస్ దూరం అవడంతో ఎమోషనల్గా ఒంటరిగా వీక్ అయినా కూడా ప్రొఫెషనల్గా మాత్రం మైక్ తగ్గలేదు. కానీ బాక్సింగ్లో మాత్రం టైసన్ అస్సలు వెనక్కి తగ్గలేదు. నవంబర్ 22, 1986 ట్రీవర్ బెర్విక్ ని ఓడించిన టైసన్ వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ ని సొంతం చేసుకున్నాడు. ఈ టైటిల్ గెలిచిన యంగెస్ట్ బాక్సర్ గా టైసన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 1987లో జేమ్స్ స్మిత్ ని ఓడించి వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ టైటిల్ ని సొంతం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో టోనీ టక్కర్ పై గెలిచి ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ టైటిల్ కూడా గెలిచాడు టైసన్. ఈ 3 టైటిల్స్ ని ఒకేసారి సొంతం చేసుకున్న ఒకే ఒక్క బాక్సర్ గా కూడా టైసన్ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. మైక్ టైసన్ కి 21 సంవత్సరాలు వచ్చేసరికి కెరియర్ పీక్స్ లోకి వెళ్ళిపోయాడు. కరెక్ట్ గా ఆ టైంలోనే తన రోల్ మోడల్ మొహమ్మద్ అలీకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం మైక్ టైసన్ కి లభించింది. 1988 జనవరి 22 మైక్ టైసన్ వర్సెస్ లారీ హోమ్స్. ఈ మ్యాచ్ కి మొహమ్మద్ అలీ కూడా అటెండ్ అయ్యాడు. జస్ట్ అటెండ్ అవటమే కాదు, 8 సంవత్సరాల క్రితం మైక్ టైసన్ తనకి చేసిన ప్రామిస్ ని రింగ్ లోకి వెళ్లి మరీ గుర్తు చేశాడు మొహమ్మద్ అలీ. ఆలీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మైక్. ఎలా అయితే లారీ హోమ్స్ ఆలీని ఓడించాడో మైక్ టైసన్ కూడా లారీ హోమ్స్ ని అలాగే ఓడించాడు. ఇన్ఫాక్ట్ లారీ హోమ్స్ తన ప్రొఫెషనల్ కెరియర్ లో మొత్తం 75 మ్యాచెస్ ఆడితే ఓన్లీ ఈ మ్యాచ్ లో మాత్రమే నాకౌట్ అయ్యాడు. అది కూడా మైక్ టైసన్ చేతిలో. మైక్ బాక్సింగ్ ని శాసించడం మొదలు పెట్టాడు. తనకి వచ్చే సక్సెస్ ని మేనేజ్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తన బ్యాంక్ అకౌంట్ లో పడేలాగా మేనేజర్స్ ని కూడా సెట్ చేసుకున్నాడు. అంతేకాదు ఆ టైంలో వన్ ఆఫ్ ది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఫేమస్ అయిన యాక్ట్రెస్ రాబిన్ గివెన్స్ ని పెళ్లి చేసుకున్నాడు మైక్. ఇంతకాలం మైక్ రింగ్ లో మాత్రమే తనలో ఉన్న మాన్స్టర్ ని బయటకు తీసుకుని వచ్చేవాడు. కానీ విపరీతమైన డబ్బు ఫేమ్ రావటంతో రింగ్ బయట కూడా మైక్ లో ఉన్న మాన్స్టర్ బయటికి రావటం మొదలు పెట్టింది. అసలు ఒక సక్సెస్ఫుల్ అథ్లెట్ లా కాకుండా పార్టీలు, డ్రగ్స్, హై ఎండ్ కార్స్ నడిపి వాటితో యాక్సిడెంట్స్ చేస్తూ ఒక రిచ్ పాప్ స్టార్ లాగా లైఫ్ ని లీడ్ చేసేవాడు మైక్. అయితే బాక్సింగ్ విషయంలో మాత్రం మైక్ సీరియస్ గా ఉండేవాడు. రింగ్ బయట ఎన్ని పనులు చేస్తున్నా రింగ్ లోపల మాత్రం అదే ఇంటెన్సిటీ ఫైట్ చేస్తూ అన్డిఫీటెడ్ ఛాంపియన్ గా కొనసాగాడు. ఇన్ఫాక్ట్ బాక్సింగ్ విషయంలో మైక్ ఎంత సీరియస్ గా ఉండేవాడంటే నార్మల్ గా బాక్సర్స్ స్టెరాయిడ్స్, డ్రగ్స్ వాడకూడదు. మైక్ స్టెరాయిడ్స్ తీసుకోకపోయినా కొకేన్ కి ఎడిక్ట్ అయ్యాడు. సో డ్రగ్ టెస్ట్ లో తాను కొకేన్ వాడినట్లు తెలియకుండా ఉండటం కోసం మైక్ టైసన్ విజినేటర్ ని వాడేవాడు. విజినేటర్ అంటే ఫేక్ పెన్నిస్. ఈ ఫేక్ పెన్నిస్ లో బేబీ యూరిన్ ని పెట్టి డ్రగ్ టెస్ట్ పాస్ అయ్యేవాడు. ఈ విషయాన్ని స్వయంగా మైకే ఒప్పుకున్నాడు. A fake deck with somebody else's piss in, a clean piss that was warm. అయితే ఇన్ని సంవత్సరాలు మైక్ లైఫ్ లో బాక్సింగ్ టాప్ ప్లేస్ లో ఉండేది. అందుకే చీట్ చేసి డ్రగ్ టెస్ట్లు పాస్ అయ్యి మరి బాక్సింగ్ లో పార్టిసిపేట్ చేశాడు. కానీ కాలం గడిచే కొద్దీ టాప్ లో ఉండే బాక్సింగ్ ప్లేస్ కి మైక్ లో ఉన్న డీమాన్స్ రీప్లేస్ చేయటం మొదలు పెట్టాయి. డ్రగ్స్, ఆల్కహాల్ కి బానిస అవ్వటం ప్లస్ యాంగర్ ఇష్యూస్ వల్ల తన ఫస్ట్ వైఫ్ రాబిన్ గివెన్స్ మైక్ కి డైవర్స్ ఇచ్చింది. ఈ టైంలో టైసన్ బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయటం పూర్తిగా మానేశాడు. అండ్ దాని ఎఫెక్ట్ రింగ్ లో కనిపించింది. అప్పటి వరకు ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అన్డిఫీటెడ్ గా ఉన్న టైసన్ బస్టర్ డగ్లస్ అనే బాక్సర్ చేతిలో మొట్టమొదటిసారి ఓడిపోయాడు. ఈ ఓటమి ప్రపంచం మొత్తాన్ని షాక్ చేసింది. ఎందుకంటే అప్పటి వరకు మైక్ టైసన్ అనేవాడు ఓడిపోతాడు అనే థాట్ కూడా ఎవరికి ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ మైక్ టైసన్ ఆడే మ్యాచెస్ మీద ఏ క్యాసినో కూడా బెట్స్ తీసుకునేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మైక్ టైసన్ మీదనే బెట్ కట్టేవాళ్ళు. అండ్ మైక్ టైసన్ ఖచ్చితంగా గెలిచేవాడు. కానీ బస్టర్ డగ్లస్ లాంటి ఒక సాధారణ బాక్సర్ చేతిలో ఓడిపోయాడు. దీనికి కారణం మైక్ టైసన్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంకా డ్రగ్ ఎడిక్షన్. 1991 టైసన్ జీవితంలో అతిపెద్ద కాంట్రవర్సీ. 18 సంవత్సరాల డిజైర్ వాషింగ్టన్ మైక్ టైసన్ మీద కేసు పెట్టింది. టైసన్ తాను తప్పు చేయలేదని వాదించాడు. కానీ ఆధారాలన్నీ టైసన్ కి వ్యతిరేకంగా ఉండటంతో టైసన్ కి 6 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 3 సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత గుడ్ బిహేవియర్ తో టైసన్ బయటకు వచ్చాడు. కానీ ఇప్పటికీ కూడా టైసన్ తాను చేయలేదు అని చెప్తూ ఉంటాడు. జైల్లో ఉన్న టైంలో మైక్ టైసన్ ఇస్లామిక్ రిలీజియన్ లోకి కన్వర్ట్ అయ్యాడు. ముస్లిం గా మారి తన పేరుని మాలిక్ అబ్దుల్ అజీజ్ గా మార్చుకున్నాడు. కానీ ప్రొఫెషనల్ గా మాత్రం మైక్ టైసన్ పేరుతోనే కంటిన్యూ అయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మైక్ నిజంగా ఐరన్ మైక్ లాగా అప్గ్రేడెడ్ మాన్స్టర్ లాగా కనిపించాడు. ఇంకా వరుసగా మ్యాచెస్ గెలుస్తూ మళ్ళీ కెరియర్ ట్రాక్ లో పడింది అనుకుంటున్న టైంలో టైసన్ ఇవాండర్ హోలీఫీల్డ్ తో నవంబర్ 9, 1996 మ్యాచ్ ఆడి ఓడిపోయాడు. అయితే ఈ మ్యాచ్ లో ఇవాండర్ హోలీఫీల్డ్ ఇల్లీగల్ హెడ్ బట్స్ తో గెలిచాడని టైసన్ ఆరోపించాడు. సో వీళ్ళిద్దరికి రీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మైక్ చేసిన పని అతని కెరియర్ లోనే కాదు అతని లైఫ్ లోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.
జూన్ 28, 1997 మైక్ టైసన్ వర్సెస్ ఇవాండర్ హోలీఫీల్డ్ రీమ్యాచ్. మ్యాచ్లో టైసన్ని హోలీఫీల్డ్ బాగా డామినేట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో టైసన్కి ఏం చేయాలో తెలియక ఇవాండర్ హోలీఫీల్డ్ చెవుని కొరికేశాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మైక్ టైసన్ తన అపోనెంట్ చెవుని కొరికాడు. ఇది గమనించిన రిఫరీ టైసన్కి ఒక పాయింట్ని మైనస్ చేశాడు. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఈసారి టైసన్ ఇవాండర్ హోలీఫీల్డ్ రెండో చెవిని కూడా కొరికాడు. దాంతో టైసన్ని డిస్క్వాలిఫై చేసి $3 million ఫైన్ వేసి అతని బాక్సింగ్ లైసెన్స్ ని 1.5 year పాటు బ్యాన్ కూడా చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి మైక్ లైసెన్స్ మీద బ్యాన్ ని ఎత్తేసిన మైక్ కి బాక్సింగ్ మీద ప్రేమ చచ్చిపోయింది. తాను సంపాదించింది మొత్తం పోగొట్టుకోవడంతో కేవలం డబ్బు కోసమే బాక్సింగ్ చేసేవాడు. అలా కొంతకాలం బాక్సింగ్ ని కాంట్రవర్సీస్ ని ప్యారలల్ గా కంటిన్యూ చేస్తూ ఫైనల్ గా 2005 జూన్ 11న కెవిన్ మెక్బ్రైట్ తో బాక్సింగ్ మ్యాచ్ ఆడుతూ బౌట్ 7th రౌండ్ లో మ్యాచ్ ని క్విట్ చేసి తాను రిటైర్ అవుతున్నట్లు, కేవలం డబ్బు కోసం మాత్రమే ఆ మ్యాచ్ ని 7th రౌండ్ వరకు కంటిన్యూ చేసినట్లు చెప్పాడు మైక్. బాక్సింగ్ నుంచి రిటైర్ అయిన తర్వాత టైసన్ హాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక టైంలో ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉన్న టైంలో మైక్ ని హాలీవుడ్ సినిమాలే ఆదుకున్నాయి. అదే టైంలో టైసన్ సోల్ అనే ఒక మహిళతో కొన్నేళ్లు సహజీవనం చేశాడు. వీళ్ళకి ఎక్సోడస్ అనే పాప, మిగేల్ అనే కొడుకు కూడా పుట్టారు. టైసన్ సోల్ ని వదిలేసిన తర్వాత లకికా స్పైసర్ తో ప్రేమలో పడ్డాడు. కానీ ఎక్సోడస్ ఇంకా మిగేల్ మాత్రం టైసన్ దగ్గరే ఉండేవాళ్ళు. మే 26, 2009 టైసన్ లైఫ్లోనే మోస్ట్ ట్రాజికల్ డే. మైక్ టైసన్ 4 సంవత్సరాల కూతురు ఎక్సోడస్ ఇంట్లో ఆడుకుంటూ ఉండగా మెడకి ఒక వైర్ చుట్టుకొని ఊపిరాగిపోయి చనిపోయింది. ఈ ఇన్సిడెంట్తో టైసన్ కుప్పకూలిపోయాడు. కానీ గర్ల్ ఫ్రెండ్ లకిహా స్పైసర్ సాయంతో బాధ నుంచి బయటపడ్డాడు. ఎక్సోడస్ చనిపోయిన 11 లహికాని పెళ్లి చేసుకున్నాడు టైసన్. లకిహా లేకపోయి ఉంటే తానెప్పుడు సూసైడ్ చేసుకునేవాడినని టైసన్ అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు. ఎక్సోడస్ చనిపోయిన బాధ నుంచి బయటికి రావడంలో లహికా టైసన్ కి చాలా హెల్ప్ చేసింది. కాలిఫోర్నియాలో క్యానబిస్ అంటే గంజాయి లీగల్. సో టైసన్ కాలిఫోర్నియాలో 420 ఎకరాల్లో ఒక రిసార్ట్ ని కట్టి అక్కడ క్యానబిస్ పండించడం స్టార్ట్ చేశాడు. ఈ రిసార్ట్ కి టైసన్ ర్యాంచ్ అని పేరు కూడా పెట్టాడు. మామూలుగా అథ్లెట్స్ కెరియర్ లో బ్లాక్ మార్క్స్ ఉన్న, జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ ఇప్పటికీ కూడా బాక్సింగ్ లో టఫెస్ట్ అండ్ గ్రేటెస్ట్ బాక్సర్ ఎవరంటే 10లో 90 మంది మైక్ టైసన్ పేరే చెప్తారు. అది మాన్స్టర్ మైక్ అంటే. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు బాగా ఇంట్రెస్ట్గా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చుట్టూ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.